హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లు ఇవ్వలేదు, మెగా డిఎస్సి ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇలా చాలా చాలా అభియోగాలు మోస్తూ పార్టీని అతి కష్టంగా లాక్కెళ్తున్న సమయంలో పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చేసేవి ఇంకా దారుణాలు చాలా చాలా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిన్న విజయవాడలో కూతురు వరుస అయినటువంటి ఒక ఆవిడని బాబాయి లైంగికంగా వేధించి తనని గర్భవతిని చేసి దాన్ని తీసేసి తనకున్న ఆస్తులు మొత్తాన్ని కూడా రాయించుకొని నీకేమి ఇవ్వనంటూ పాపం అనాథగా ఉన్నటువంటి తనని బెదిరించి భయపెడతాం జరిగింది. తను కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కిరణ్ రాయల్ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక లక్ష్మి అనే యువత దగ్గర నుంచి 1,20,00,000 తీసుకొని తనతో భర్తగా ఉంటానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి నాకు చాలా మంది మహిళలు కావాలి, వాళ్ళందరితో నేను ఎంజాయ్ చేయాలి, నేను ఉండలేను సెక్స్ చేయకుండా అంటూ తను చేసినటువంటి ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇవి కూడా జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి ఇవి కూడా టీడీపీ పార్టీకి చాలా ప్రాబ్లమాటిక్ గా మారుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఒక విషయం మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. అంటే 420 అంటే దొంగతనాలు చేసే బ్యాచ్ కూడా టీడీపీ పార్టీలో ఉన్నారంటూ వార్తా కథనాలు పేపర్లో వస్తూ ఉన్నాయి. అయితే దారి దోపిడీ కేసులో పురం టీడీపీ నేత అరెస్టు అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఎవరంటే సత్యసాయి జిల్లాలోని హిందూపురం ప్రాంతంలో దాడి దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేత సండ్లపల్లి నాగరాజు అతడి అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిగ్గులేదరా నీ బతుక్కి? దారి దోపిడీలు చేసుకోవటం ఏంటారు దరిద్రుడా? కడుపుకు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నావా? దొన్న పోతా. పైగా ఆయన బాలయ్యతో ఫోటోలు దిగి అవన్నీ పబ్లిసిటీ చేసుకుంటా ఉంటాడు. అయితే అతని దగ్గర నుంచి దారి దోపిడీ చేసిన డబ్బుల్ని 33,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారంట. అంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళని బెదిరించి వాళ్ళ పర్సులో డబ్బులు తీసేసుకొని కార్లు ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చంపేస్తాము, కొట్టేస్తాము, డబ్బులు ఇవన్నీ తీసుకున్న డబ్బులు అవన్నీ 33,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటా ఉంటాడంట. ఈయన ఎవరు? సండ్లపల్లి నాగరాజు. ఇటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. వెనకేసుకురావాలా, రక్షించి పార్టీ సభ్యత్వం నుంచి అన్నిటి నుంచి తీసేయాలా? చెప్పండి మీరు. ఎందుకంటే నిన్న వైజాగ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు చెప్పాను. తిరుపతిలో జరిగినటువంటి కిరణ్ రాయల్ అనే వ్యక్తి దారుణాల గురించి చెప్పాను. ఇప్పుడు దారి దోపిడీ చేస్తున్న టీడీపీ నేతల గురించి చెప్తున్నాను. ఇంత దొంగలా ఉన్నారేంటి సార్ పార్టీలో అందరూ? ఇంత దరిద్రమైన బతుకులు చిచ్చే దారి దోపిడీలు ఏంటి? బెదిరించి డబ్బులు తీసుకోవడాలు ఇంత చిల్లర బతుకులు ఉంటాయి అనుకోవట్లేదు సార్. దట్టు బాలయ్య బాబుతో ఫోటోలు వేసుకుంటున్నాడు ఆయన. ఫోటోలు దిగి అబ్బా 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 హడావుడి మొత్తం. ఇప్పుడు పరువు పోతుంది ఎవరిది? బాలయ్య బాబుదా లేకపోతే టీడీపీ పార్టీదా, జనసేన పార్టీదా? ఎవరితో పోతుంది? కూటమిది పోతుంది. కూటమిలో ఉంది ఎవరు? బీజేపీ, జనసేన, వీళ్ళందరూ. ఇటువంటి దరిద్రులందరినీ పార్టీలో పెట్టుకొని సంక్షేమం ఇవ్వకుండా ప్రజల్ని బాధ పెట్టుకుంటూ ఇటువంటి దరిద్రులన్నీ మోసుకుంటూ ఇసుక అక్రమాలు, మద్యం షాపులు, బెల్ట్ షాపులు, వాట్ నాట్ సార్. ఎన్ని 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 భరిస్తారు ప్రజలు? ఒకసారి ఆలోచించండి సార్. ప్రజల గురించి కూడా మీరు ఇస్తాన్న పథకాలు ఇవ్వలేదు, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేదు, ఫుడ్ అన్న హాస్టల్లో సరిగా ఉంటుందంటే అన్ని పురుగులు వస్తున్నాయి కంప్లైంట్లు. పోనీ రైతులకి ఏమన్నా తోడున్నారంటే రైతు ఏమీ లేదు. రైతులు మిర్చి పంటకి మద్దతు ధర లేక ఏడుస్తున్నారు రైతులు. 7,000 10,000 అంట. 7,000 నుంచి 10,000 కన్నా ₹1 కూడా ఇవ్వట్లేదంట. ఏం సార్ పట్టించుకోండి కొంచెం మీరు. ఇది కాదు కదా పరిపాలన అంటే. మీరు ప్రామిస్ చేసినటువంటి పరిపాలన ఇది కాదు కదా. దీని ద్వారా చాలా మంది మీ పైన చిరాకు తెచ్చుకుని చివరికి మిమ్మల్ని లోకేష్ బాబు అన్నట్టు చొక్కాలు పట్టుకుని రోడ్డు మీదకి లాగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి సార్. ఇటువంటి పిచ్చి పిచ్చి నాయాలు తీసి పడేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.